సదాశివ్ జోషి నిత్యము సాటేవాడాలో హారతికి హాజరయ్యేవాడు. ఒకప్పుడు అతనికి అక్కడ సాయిపట్టంలో వరుసగా 3 రోజులు నరసింహస్వామి దర్శనమైంది. తర్వాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది కొద్ది మిఠాయి ప్రసాదం ఇచ్చారు బాబా. అలాగే మహల్సాపతి కుమారుడు మార్తాండ్ ఒకరోజు ఖండోబా ఆలయం దగ్గర వేచి చూస్తున్నాడు. బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు. అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు. మార్తాండ ఆశ్చర్యంతో విగ్రహం వెనక చూశాడు. అక్కడెవ్వరూ లేరు. తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో అతడిని చూస్తూ బయటికి వెళ్ళిపోయారు. నాటి నుండి అతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు. నేను సాయిలీలలే కాకుండా నేను రాసిన కథలు, ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను. మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, వినండి.